జై జై సద్గురు స్వాముల వారికి జై. శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై. శ్రీ బ్రహ్మ విద్యా మహోదధి. పూర్వార్ధము. ఈ గ్రంథ రచయిత శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు మొన్నటి రోజున శిష్యుడికి, నాయనా ఆత్మకి ఏమాత్రం కూడాను దుఃఖము లేదు అని గురువుగారు ఎన్నో ఉపమానాలతో తెలియచెప్పారు. అయితే ఇక్కడ మరి ఆత్మకి దుఃఖము కాకపోతే దుఃఖం ఎలా కలుగుతుంది నాయన అని అడిగితే చెప్తున్నారు, ఈ దుఃఖముల ఆత్మకు శరీర పరిగ్రహం వలన ఆగంతకముగా వచ్చుచుండును. అంటే అర్ధాంతరంగా ఈ శరీరం ఉండడం వల్ల ఈ శరీరం దుఃఖమయం కాబట్టి దీనికే దుఃఖం తోస్తుంది కానీ ఆత్మకు తోయడం లేదు. ఇక శరీరము ఉన్న చోట దుఃఖం తెలియబడుతుంది. ఎలా అంటే మహారాజులైన వాళ్ళకి రోగాలు వచ్చినప్పుడు కానీ, అలాగే వాళ్ళకి సంతానం లేకపోయినప్పుడు, ఇక పుత్రులు కానీ మిత్రులు కానీ, ఇక తనకి ఆత్మీయులు బంధువులు తన రక్తం సంబంధికులు అనుకున్నటువంటి వారు ఎప్పుడైనా వాళ్ళని వ్యతిరేక ప్రవర్తన ఉన్నప్పుడు కానీ, అలాగే వాళ్ళకి ఎంతో ప్రేమతోటి పెంచుకున్నటువంటి సంతానం చనిపోయినప్పుడు కానీ, ఇక వాళ్ళ రాజ్యం మీదకి శత్రువులైనటువంటి బలం కలిగినటువంటి రాజులు రాజ్యాన్ని అపహరించడానికి దండెత్తి వచ్చినప్పుడు కానీ, ఇక రాజ్యానికి అతివృష్టి అనావృష్టి. అతివృష్టి అంటే ఇప్పుడు వర్షాలు వచ్చి వరదలు వచ్చి పంటలు నష్టపోవడం అతివృష్టి. అనావృష్టి అంటే వర్షాలు లేకపోవడం, ఈ చేళ్ళు ఎండిపోవడం, ఆ పంటలు రాకపోవడం. ఇలా అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఇలాంటి దోషాలు సంభవించినప్పుడైనా వాళ్ళకందరికీ ఎవరికి రాజుకే ఈ దుఃఖం కలుగుతుంది. ఇక వాళ్ళకి ఎంత దుఃఖం కలిగినప్పటికీ కూడాను ఈ రాజ్యము, ధనాధికారము, రాజ్యాధికారం ఇవన్నీ చూసి కూడా వాళ్ళకి అది దుఃఖంలాగా అనిపించడం లేదు. ఎలా అంటే ఇప్పుడు ఒక అతనికి మూటలు మోసే పని ఉంది. మూటలు అంటే ఇప్పుడు 100 కేజీలు బస్తా మోసాడు అనుకోండి, 100 కేజీలు బస్తాకు తగ్గట్టుగా, అంటే అంత కష్టపడి మోసినందుకు దానికి తగ్గట్టుగా కూలి వస్తే సంతోషిస్తాడు. కానీ చేసే పని ఎక్కువ, వచ్చే కూలి తక్కువైనప్పుడు దుఃఖిస్తాడు. అలాగే బోయిలు ఏం చేస్తారు, వాళ్ళ యజమానికి ఏదైనా రుగ్మత కలిగినప్పుడు వాళ్ళకి సంతోషం కలుగుతుంది. అలాగా లేకపోతే దుఃఖిస్తారు. అలాగా వీళ్ళు చేసినటువంటి కష్టమైన పనులకి దుఃఖం కలుగుతుంది. కానీ అలా దుఃఖం కలిగినప్పటికీ కూడాను ఈ రాజులు ఏం చేస్తారు, ఈ అన్నిటి మీద భ్రాంతి వలన వాళ్ళకి దుఃఖం అనిపించడం లేదు. ఎందుకంటే 100 కేజీలు బస్తా మోసాడు, దానికి తగ్గ కూలేస్తే వాడికి ఆ కష్టం తెలిసిందా, డబ్బు సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఈ రాజులకి ఇవన్నీ జరిగినప్పటికీ కూడాను ఈ మోహ వశము చేత మళ్ళీ వీళ్ళకి అవన్నీ కష్టాన్ని మర్చిపోయి మళ్ళీ ఇందులోనే ఈ శరీరమే గొప్పదనుకొని ఇందులో తగులుకుపోతున్నారనమాట. అలాగ అవి కూడా వాళ్ళకి ఏంటంటే సుఖంగానే, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడాను ఈ జీవితం సుఖంగానే అనిపించడం, ఈ శరీరమే సుఖమై అనిపించడం భ్రాంతి వల్ల అలా తోస్తుందనమాట. ఇక ఈ రాజాదిరాజులకే ఇలాంటి కష్టం అనిపించినప్పుడు ఇక సామాన్య ప్రజలేమి ఇంకా వాళ్ళకి ఎంత ఉండాలని చెప్పాలి, ఇక చెప్పక్కర్లేదు. సామాన్య మానవుల కంటే రాజాదిరాజులు అంటే అనేక రకాలైన సుఖాలు భోగాలు అనుభవించినటువంటి రాజులకి అలాంటి దుఃఖాలు కలిగినప్పుడు సామాన్య ప్రజలకి ఇక కలుగుద్దని చెప్పనవసరం లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే బ్రహ్మజ్ఞానులకు కూడా ప్రారబ్ధ కర్మ వల్ల, అంటే ప్రారబ్ధం వల్ల వచ్చింది ఈ శరీరం. ఈ శరీర జనితం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరం ఉండడం వల్లనే ఆకలి దప్పులు ఉన్నాయి. అలాగే శీతోష్ణాదులు అంటే చలి వేడి అనేది ఉంటుంది కదా అది. అలాగే వ్యాధులు, ఇక ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 3 ఆధ్యాత్మిక తాపాలని. అలాగా వ్యాఘ్ర వృచ్చిక సర్ప సౌరాదుల వలన అనేక దుఃఖాలు కలుగుతున్నాయి.
కానీ బ్రహ్మజ్ఞానం ఏం చేస్తాడు, ఈ సమస్త దుఃఖాలు కూడా సాభాసాంతకరణకు సంబంధించినవి. అంటే మాయకి, ఈ శరీరం అనే మాయకి, ఇంద్రియాలకి, ఈ శరీరానికి సంబంధించినవని అనుకుంటాడు. ఎందుకని? ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని విచారణ చేసి ఈ శరీరం వేరు, నేను వేరు, నా అంటే ఇవన్నీ కూడాను ఇంద్రియాలు, శరీరము నా ఆత్మకి వేరుగా ఉన్నాయని గ్రహించి తెలుసుకున్నాడు కనుక ఇది శరీరానికే కానీ నాకు కాదనే దృష్టి ఉంటుందన్నమాట. నేను అన్నిటిని ఎరిగేవాడిని కానీ సాక్షి స్వరూపుణ్ణి, సాక్షి చైతన్యాన్ని, నేను నాకు ఈ కర్మలకు సంబంధం లేదు అని తనదైనటువంటి స్వరూప స్థితిలో ఆత్మస్థితికి కలిగి ఉంటాడనమాట. ఇక అజ్ఞానికి ఏమేమవుతుంది, ఈ శరీరానికి వచ్చినటువంటి వ్యాధులన్నీ కూడా నాకే వచ్చాయని మేదేసుకుంటాడు. ఎందుకని? తనకి ఆత్మజ్ఞానం తెలియకపోవడం వల్ల ఈ శరీరము నేను కాదు, ఇందులో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే నేనయ్యి ఉన్నానని ఎరగకపోవడం వల్ల ఏది చేసినప్పటికీ, ఏ రోగం వచ్చినప్పటికీ, ఏ పని తాను పాపమే చేయని, పుణ్యమే చేయని అన్నీ తన మీద ఆరోపించుకుంటాడనమాట. ఆరోపించుకొని దుఃఖం పాలవుతాడు. ఎలాగా? ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆ భార్య అవని, పిల్లలు అవని, ధనం అవనవి, వీటి వల్ల కలిగినటువంటి దుఃఖాలు కూడా తన మీదే ఆరోపించుకుంటాడు. ఆరోపించుకొని ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఒకవేళ భార్య చనిపోయిందనుకో, చనిపోయినట్లే బాధపడతాడు. అలాగే ఏ పుత్రుడో మృతి చెందినప్పటికీ, లేకపోతే వాడికి ఒక కష్టం కలిగినప్పటికీ నాకే కలిగిందని బాధపడతాడు. అలాగే ధనం పోయినప్పటికీ కూడాను వాడు పోయినట్లుగా బాధపడతాడు. వచ్చింది మధ్యలో పోయింది అనుకోడు. ఈ విధముగా అజ్ఞానం ఏమంటాడంటే నాది అనుకుంటాడు. నాదనుకునే దానికి కష్టం వస్తే తానే పోయినట్లుగా బాధపడతాడు. కాబట్టి తనకి ఆ బాధన. ఇక జ్ఞానికి ఏంటి? ఇదేది నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అన్నిటిని ప్రకాశింపచేసేవాడినే కానీ ఈ ప్రకాశించినవన్నీ కూడా నేను కాదనే జ్ఞానంతో ఉంటాడు, ఆత్మస్థితి కలిగి ఉంటాడు. అంటే వీళ్ళిద్దరికి ఎంత తేడా ఉంది? హస్తమ శకాంతరం భేదము కలదన్నాడు. ఇక మూర్ఖుడైనటువంటి అజ్ఞాని, అంటే మూర్ఖంగా ఆలోచించేటువంటి అజ్ఞాని ఎలా ఉంటాడంటే తనకు లేదని ఏడవడే కాక ఇక తనకన్నా అధికంగా ఉన్నటువంటి వాళ్ళని చూసి ఓర్చుకోలేకుంటాడనమాట. సహించలేక బాధపడుతూ ఉంటాడు. అయితే దీనికి ఒక విషయం, అంటే దీనికి ఒక ఉపమానం చెప్తానంటున్నారు గురువుగారు. ఏమనంటే అసూయ పరులు కదంట. ఒక గ్రామంలోని పుల్లయ్య అని శెట్టిగలడు. ఆయనకి 2 కొడుకులు, రామయ్య, సోమయ్య. అయితే ఈ పుల్లయ్య వ్యాపారం చేసి బాగా ధనం సంపాదించాడు. ఎలా అంటే 20 ఎకరాల భూమిని సంపాదించాడు, 2 భవనాలు సంపాదించాడు, చెరుకో ₹1,00,000. ఆయన చచ్చిపోయే ముందల ఈ కొడుకులకి ఇవన్నీ ఇచ్చేసి తన అవసాన దశ చనిపోయాడు అనమాట. ఎలాగా? చెరుకో 10 ఎకరాలు ఇచ్చాడు, చెరుకో భవనం ఇచ్చాడు, చెరుకో ₹1,00,000 ఇచ్చారు. అయితే ఈ కొడుకులకి ఇది చాలక వీళ్ళిద్దరేమనుకున్నారు, బాగా సంపాదించాలని, బాగా అధికంగా సంపాదించాలి ఎలాగన్నా అని చెప్పేసి ఆ మత్సరంతో వీళ్ళిద్దరూ కూడాను తిండి తిప్పలు మానేసి రాత్రి పగలనుకుని కష్టపడి చెరుకు ఒక 200 ఎకరాల భూమిని సంపాదించారు. అలాగే 200 ఎకరాల భూములు, మళ్ళీ చెరుకు ఒక భవనం, మళ్ళీ అలాగే మనిషికి ఒక ₹2,00,000 ఇలా సంపాదించుకున్నారు. సంపాదించినప్పటికీ కూడాను వాళ్ళకి మనసుకి శాంతి కలగలేదు. ఈ మానవ ప్రయత్నం ఎంత చేస్తే మాత్రం ఎంత అవుతుంది, మనం దైవ సహాయంతో ఇంకా సంపాదించాలని ఇద్దరు అనుకొని చెరుకు వైపుకి వెళ్ళి తపస్సులో కూర్చున్నారు. తపస్సులో కూర్చుని అతి ఘోరంగా తపస్సు చేస్తున్నారు. కొంతకాలానికి పరమేశ్వరుడు సోమయ్యకు ప్రత్యక్షమయ్యి, అయ్యా నీ తపస్సుకు మెచ్చాను, నీకేం వరం కావాలో అడుగు, నేను ఇస్తానంటాడు. అప్పుడు సోమయ్య ఏమనుకుంటాడంటే, నేను ఏదైనా కోరాను అనుకో, దానికన్నా అధికంగా రామయ్య కోరుతాడేమో, అలా జరగకూడదు. నేను రామయ్య కన్నా నేను ఎక్కువగా సంపాదించి ఉండాలి,
అని ఆలోచన చేసి పరమేశ్వరుడితో అన్నాడు, స్వామి మీరు రామయ్య దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి రామయ్య ఏది కోరుకుంటాడో దానికి రెండింతలో నాకు ప్రసాదించండి, ఇక మీరు మళ్ళీ నా దగ్గరికి రానవసరం లేదని చెప్పాడు. సరే అలాగే అని చెప్పి రామయ్య దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఈ రామయ్య అంటాడు, స్వామి మీరు సోమయ్య దగ్గరికి వెళ్ళే వచ్చినట్టున్నారు కదా, అతను ఏమని అడిగాడు అని అడిగాడు పరమేశ్వరుడిని. అప్పుడేమన్నాడంటే పరమేశ్వరుడు, నువ్వు ఏది కోరుతావో దానికి రెండంతలు ఆయనకి ఇమ్మని చెప్పాడు నాకు అని చెప్పాడు. అవునా అలా చెప్పాడా అని ఆలోచించుకొని ఎలాగైనా ఈ స్వామిని నష్టపరచాలని ఆలోచించి, స్వామి నేను బోల్డంత సంపాదించాను, 200 ఎకరాల భూమి ఉంది, 2 భవనాలు ఉన్నాయి, అలాగే 2 లక్షల రూపాయలు రొక్కం ఉంది, ఇవన్నీ నేను సంరక్షించుకోలేకపోతున్నాను. దీంట్లోని ఒక 100 ఎకరాల భూమి, ఒక భవనము, 1 లక్ష రూపాయలు, అలాగే నా కన్ను ఒకటి తీసేయమని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడు, సరే తదాస్తు అన్నాడు. ఆయనకి ఇవన్నీ అలిపోయినాయి, సగం మిగిలినాయి. ఇక ఈ స్వామికి ఏంటి, 2 కళ్ళు పోయినాయి, ఆస్తి పోయింది, మొత్తం పోయింది. ఇక అవి పోవడం వల్ల ఆడు గోడు నడుస్తున్నాడు. వీళ్ళిద్దరు చేసిన పనులకి పరమేశ్వరుడు నవ్వుకొని వెళతాడనమాట. అందుకే అప్పుడు అంటాడు గురువుగారు, నాయన చూసావా, తనకు లేదని ఏడ్చేవారు కొందరు ఉంటారు, ఇక కొందరేమో ఎదుటివారికి ఉన్నదని కొందరు ఏడుస్తారు, తనకు లేదని ఏడ్చేవాడికి ఒక్కనే పోతుంది, కానీ ఎదుటివాడికి ఉన్నదని ఏడిస్తే మొత్తం పోతుంది. అందుకే ఈ సామెత పుట్టిందయ్యా. ఈ విషయమును గురించి భర్తృహరి సుభాషితమునందు, అంటే సుభాషితము అంటే శాస్త్రంలో చెప్పారని చెప్తున్నాడు. ఇక స్వార్థమును వదిలి పరార్థమును కూర్చువారు సత్పురుషులు. అంటే స్వార్థమును వదిలి పరార్థమును అంటే ఇప్పుడు వాళ్ళు సర్వసంగ పరిత్యాగులై ఉంటారు, ఆత్మజ్ఞానాన్ని ఎరిగినటువంటి వారు. అటువంటి వారు ఏంటంటే ఎవరికి ఆశీర్వాదం ఇచ్చినా అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో తొలుతోగండనో, లేకపోతే అందరూ ఈ ప్రపంచం అంతా కూడా సౌఖ్యంగా సుఖశాంతులతో ఉండాలని దీవిస్తారనమాట. అందుకని పరార్థమును గూర్చువారు సత్పురుషులు. ఇక స్వార్థమును విడకోకున్నా పరార్థమును కూర్చేవారు కొంతమంది సామాన్యులు ఉంటారు, అనగా మధ్యములు అంటామా. ఎలా అంటే కొంతమంది స్వార్థంతో ఉన్నప్పటికీ పొరుగువాడు పచ్చకుంటే చాలే అనేవాళ్ళు ఉంటారు కదా. అలా కూడా కొంతమంది పొరుగు వారిని చూసి సంతోషించి శుభ్రంగా బతకండి అంటారనమాట. అలాంటి వాళ్ళు సామాన్యులు అయినప్పటికీ వాళ్ళు మధ్యములు. ఇక స్వార్థము కొరకు పరహితమును పాడు చేసేవారు మానవ రాక్షసులు. నిష్ప్రయోజనముగా ఇతరుల మేలును చెడగొట్టే వారికి ఏ పేరు పెట్టవలేనో తెలియడం లేదు. ఎలాగా ఇప్పుడు రామయ్య స్వామి అన్నారు అలాగా. కనుక 3 అజ్ఞానులు తన లేమిని గూర్చే కాక ఇతరుల కలిమిని గూర్చి సహింపలేక దుఃఖిస్తారు. దేహాత్మ బుద్ధి గల మరికొందరు అజ్ఞానులు ప్రారబ్ధానుసారముగా సంభవించడి కీలు మేళ్లను, అంటే మేలు కీడులను గమనింపక సర్వదా దుఃఖాలనే అనుభవిస్తారు. దీని గురించి ఇంకొక కథ చెప్తాను అంటున్నారు. అయితే సరే, ఈ పూటకి ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగంలో కలుసుకుందాం.